ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా యోహాను సువార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 15వ వచనం వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 15వ వచనం వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమును ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండా సీమోను కుమారుడగు యూదా ఇస్కారియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెనను ప్రేరణ కలిగి ఉండెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించి ఉన్నాడనియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చిదిననియు, మరలా దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పైవస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకున్న తుండుగుడ్డతో తుడవనారంభించాను. అట్లు ఆయన సీమోను పేతురు వద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగుననే పక్షమున నాతో నీకు భాగముండదు అని చెప్పాను. అట్లయినా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదమును తప్ప మరేమయూ కడుగుకొన అవసరము లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పాను. ఆయన తనను అప్పగించు వానిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి పాదములను కడిగిన పిమ్మట మరలా తన పైవస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభుడనియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఎలయనా నేను మీ బోధకుడను ప్రభుడనై ఉన్నాను. మరియు ప్రభుడను బోధకుడునైన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలయును. నేను చేసినట్లు మీరును చేయవలయునని మీకు ఒక ఆదర్శము ఇచ్చితిని. ఇది క్రీస్తు సువిశేషము.
నేను నిన్ను కడుగని పక్షమున నాతో కూడా భాగము ఉండదు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ 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 ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ 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 ద లార్డ్. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ 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 ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పవిత్ర వారములో పవిత్ర గురువారము, పవిత్ర శుక్రవారము, పవిత్ర ఆదివారాన్ని మనము పాస్కా త్రయాహము అని పిలుస్తారు. పాస్కా త్రయాహము అంటే 3 రోజులు. పాస్కా త్రయాహము అంటే హోలీ త్రిదుం. త్రిదుం అంటే 3 రోజులు. త్రయాహము అంటే 3 రోజులు. ఈ 3 రోజులు, ఈరోజు మొదలుకొని పరిశుద్ధ గురువారము, పరిశుద్ధ శుక్రవారము, పరిశుద్ధ ఆదివారము, ఇవి పవిత్రమైనటువంటి దినాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ 3 రోజులు లేకుండా క్రైస్తవ జీవితం లేదు. ఈ 3 రోజులు లేకపోయినట్లయితే మనం కొనియాడినటువంటి ఈ 40 రోజులు తపస్సు కాలం కూడా ఉండేది కాదు. ఈ పవిత్రమైనటువంటి ఈ 3 రోజులు చాలా ముఖ్యమైనటువంటివి మన క్రైస్తవ జీవితంలో. ఈరోజు మనము కొనియాడేటువంటి పరిశుద్ధ గురువారము, ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు ప్రభు 3 ముఖ్యమైనటువంటి కార్యాలు చేశారు. 3 ముఖ్యమైనటువంటిది. మొట్టమొదటిది, తన శిష్యుల యొక్క పాదాలను కడుగుతూ ఉన్నారు. కడిగి ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణములో యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనములో ప్రభు చెప్తూ ఉన్నారు, మరియు ప్రభువును బోధకుడునైన అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలయును అని ప్రభు చెప్తూ 15వ వచనం, నేను ఏ విధంగా అయితే ఒకరి పాదములు ఒకరు నేను కడిగానో మీరును కూడా అట్లాగే చెయ్యాలని ప్రభు మనకి ఒక ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక నూతన ఆజ్ఞ. ఇప్పటి వరకు యూదయ సాంప్రదాయం ప్రకారము, ప్రియమైనటువంటి సహోదరులారా, యజమానుడు శిష్యుల యొక్క పాదాలు కడగటం ఎక్కడా లేదు. అది ప్రభు మనకి ఇచ్చేటువంటి నూతన ఆజ్ఞ. నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమ చాలా విలువైనది. అన్నిటినీ మనము జయించేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటిది ఈ ప్రేమ. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, అప్పద్రాక్ష రసాలు తీసుకుని తన యొక్క శరీర రక్తాలుగా మారుస్తూ, ఇది నా శరీరము, ఇది నా రక్తము అంటూ దివ్య సప్రసాదాన్ని స్థాపించినటువంటి రోజు. ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించినటువంటి రోజు. అదేవిధంగా ఈ దివ్య సప్రసాదాన్ని నా జ్ఞాపకార్థము చేయండి అని ప్రభు చెప్తూ, ఆయన యొక్క జ్ఞాపకార్థము కొనియాడటానికి తన వలె
యాజకుడు కావాలి, ఒక గురువు కావాలి, ఒక గురుత్వం కావాలి అని తన శిష్యులను ఎన్నుకొని ఆయన ఈ యొక్క పవిత్రమైనటువంటి గురుత్వ అంతస్తులు గురుత్వాన్ని ఆయన స్థాపించినటువంటి రోజు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది దివ్య సప్రసాదం. క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటిది ఈ దివ్య సప్రసాదం. దివ్య సప్రసాదం అనగా గోధుమ అప్పము యొక్కయు ద్రాక్ష రసము యొక్కయు గుణములలో యేసునాథుని దివ్య శరీరము, దివ్య రక్తము, దివ్య ఆత్మ వేంచేయుండు దివ్య సంస్కారం. దివ్య సప్రసాదం అంటే గోధుమ అప్పం యొక్కయు ద్రాక్ష రసం యొక్కయు క్రీస్తు ప్రభు యొక్క గుణాలు. ఏంటి ఆయన యొక్క గుణాలు? దివ్య శరీరము, దివ్య రక్తము, దివ్య ఆత్మ కలిగినటువంటిదే ఈ యొక్క దివ్య సంస్కారం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినటువంటిది. పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23 వచనము నుండి 26 వచనమునకు చూసినట్లయితే, ఏలయనా నేను మీకు అందించేటువంటి ఈ ఉపదేశము నేను ప్రభు నుండియే పొందినని పునీత పౌలుడు చెప్తూ ఉన్నాడు. ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ప్రభు రొట్టెను తీసుకుని దేవునికి కృతజ్ఞత తెలుపుతూ దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడినటువంటి నా యొక్క పవిత్రమైనటువంటి శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది పవిత్రమైనటువంటి క్రీస్తు ప్రభు కడరా విందులో శిష్యులతో పంచుకున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి విందు. మనతో కలంతకాలం ఉండటానికి ఆయన 2000 సంవత్సరాలు పైబడి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి బలి, తనను తాను తండ్రికి బలిగా కృతజ్ఞతగా అర్పిస్తూ చేసినటువంటి పవిత్రమైనటువంటి బలి. అదే పవిత్రమైనటువంటి బలి మనము అనునిత్యము ఆయన జ్ఞాపకార్థముగా ఇదిగో ఈ దివ్య సంస్కారాన్ని, ఈ దివ్య బలి పూజను మనము కొనియాడుతూ ఉన్నాం. మరి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం పొందేది ఏమిటి? ఆయన మనకిచ్చేటువంటిది ఏమిటి? ఆయన యొక్క శరీర రక్తాలు, ఆయన యొక్క శరీరము రక్తము మనము భుజిస్తూ పానం చేస్తూ ఉన్నాం. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయము 53 వచనము నుండి యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును పానము చేసినే తప్ప మీలో జీవము ఉండదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన యొక్క శరీరాన్ని మనం భుజించినే తప్ప, ఆయన యొక్క రక్తాన్ని మనం పానము చేస్తేనే తప్ప మనలో జీవం ఉండదని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇంకా నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవాన్ని పొందుతాడు, నేను అతనిని అంతిమ దినాన లేపుదును అని ప్రభు మనకి ఈ యొక్క దివ్య సంస్కారం ద్వారా ఆయన మనకిచ్చేటువంటి గొప్ప అనుగ్రహము. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది క్రీస్తు ప్రభువే స్వయాన మనతో ఉండటానికి, మనతో ఆయన ఈ యొక్క దివ్య సంస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఆయన నా జ్ఞాపకార్థము చేయమంటూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకార్థం చేస్తూ ఉన్నాం. ఆయన ఏ విధంగా అయితే కలువరిలో చిందించినటువంటి రక్తం ద్వారా
సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన చేసినటువంటి ఈ బలి మనము ఆయన యొక్క జ్ఞాపకార్థముగా అనునిత్యము ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడుతూ ఉన్నామని గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదరులారా. అందుకనే కథోలికలమైనటువంటి మనకి ఈ దివ్య సంస్కారము చాలా ముఖ్యమైనటువంటిది, చాలా మూలమైనటువంటిది. The Eucharist is the source and summit of our Catholic faith. ఈ దివ్య సంస్కారం మీదనే మనము పునాది వేయబడి ఉన్నాం. మన కథోలిక సంఘం ఈ దివ్య సంస్కారం మీదే స్థాపించబడింది ప్రియమైనటువంటి సహోదరులారా. ఈ దివ్య సంస్కారానికి, ఈ దివ్య బలి పూజకు మనం ఇచ్చేటువంటి అటువంటి ప్రాముఖ్యత, ఈ దివ్య సంస్కారంలో మనము స్వీకరించేది సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు. మనం స్వీకరించేది ఏదో ప్రసాదం కాదు, సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తం. మరి దానిని గ్రహించి ప్రియమైనటువంటి సహోదరులారా మనము ఆలోచించాలి. ఈ దివ్య బలి పూజకు మనం ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. మనం ఇస్తూ ఉన్నామా? ఈ దివ్య బలి పూజలో పాల్గొనటానికి, నేను నా కుటుంబ సమేతంతో పాల్గొనటానికి నేను ఎంత సుముఖతను వ్యక్తపరుస్తూ ఉన్నాను అనేటువంటిది మనం ఆలోచించాలి. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఒక్కరు చదవండి. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందును. ప్రైజ్ ది లార్డ్. నేను వానియందును వారు నాయందును ఉండటానికి కలంతకాలం క్రీస్తు ప్రభు మనతో ఉంటూ ఉన్నారు. ఏ విధంగా? ఆయన వాక్య రూపంలో, ఆయన యొక్క శరీర రక్తములో మనతో కలంతకాలం ఉండటానికి. ఎవరైతే ఆయన యొక్క శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే ఆయన యొక్క రక్తాన్ని పానం చేస్తారో మనము ఆయన యందు ఉంటామని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనకి ఈ యొక్క గొప్ప సత్యాన్ని తెలుసుకుని ప్రియమైనటువంటి సహోదరులారా మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఇజ్రాయేలు ప్రజలు మన్నాను భుజించారు. యావే దేవుడిని మొరపెట్టుకున్నప్పుడు మోషే ద్వారా వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. కానీ వారు రూపురేఖలు లేకుండా కాలగర్భములో కలిసిపోయారు. కానీ నా శరీరాన్ని భుజించేవారు, నా రక్తాన్ని పానము చేసేవారు నిత్య జీవాన్ని పొందుతాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనములో మనం చూసినట్లయితే, అంతట యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఏ విధంగా ఎట్టి ఇయ్యగలడును అని వారిలో వారు తర్కించుచున్నారు. అప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, యేసు వారికి, మీరు మనిషి కుమారుని యొక్క శరీరమును భుజించి ఆయన రక్తమును తాగిననే తప్ప మీలో జీవముండదు. మీ పితరులు మన్నాను భుజించి మరణించారు, కానీ నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేయువాడు నిత్య జీవాన్ని పొందుతాడు, జీవిస్తాడు అని ప్రభు మనకి అభయమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు చెప్తూ, దేవునికి ఇటువంటి పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి ఆ యొక్క అదృష్టాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఈ పవిత్ర గురువారములో క్రీస్తు ప్రభు
కడరాత్రి భోజనాన్ని శిష్యులతో ఏర్పాటు చేసుకున్నది ఈ దివ్య సంస్కారాన్ని ఏర్పాటు చేయడం. రెండవది ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రియమైనటువంటి సహోదరులారా, లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, లూకాసు వార్త, అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసుకుచు, ఇది మీ కొరకు అర్పింపబడినటువంటి నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. చూడండి ఆ వాక్యం, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. నేను మళ్ళీ తిరిగి నా యొక్క మహిమతో నేను వచ్చే అంతవరకు మీరు దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. మరి ఆయన యొక్క జ్ఞాపకార్థం చేయాలంటే ఎవరు అవసరం? ఈ యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దివ్య బలి పూజను, కృతజ్ఞతా బలిని కొనియాడాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది? గురువుల వల్ల. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తన యొక్క శిష్యులను పిలిచి మలచి ఆయనను వారిని అభిషేకించి తన యొక్క గురుత్వ బాధ్యతను శిష్యులకు అర్పించినటువంటి ఈరోజు ప్రభు గురుత్వాన్ని స్థాపించినటువంటి రోజు. తద్వారా మీలో చాలామంది గురువులు, కొంతమందికి ఆప్తమిత్రులై అనేకమైనటువంటి గురువులు, విచారణ గురువులుగా మన యొక్క సంఘములో అనేకమైనటువంటి సేవలు చేశారు. మన కుటుంబంలో కూడా చాలామంది ఈ యొక్క గురుత్వ అంతస్తులోనికి వాళ్ళు తయారు చేసుకుంటూ ఉన్నారు, సెమినార్లో ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి, వారు చేసేటువంటి త్యాగాల గురించి, వారు కొనియాడేటువంటి ఈ యొక్క దివ్య బలి పూజల ద్వారా, వారు చేసేటువంటి దివ్య సంస్కారాల ద్వారా ప్రతి ఒక్కరిని అభినందిద్దాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ గురువు ఎవరు? గురువు ఎవరు? గురువు ఎవరంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబము నుండి వచ్చినటువంటి మనవాడు, మన సంఘము నుండి, మన కుటుంబము నుండి, మన యొక్క జాతి నుండి ప్రత్యేకంగా పిలువబడినటువంటి వాడు, పిలిచి మలచి అభిషేకించబడి గురుత్వపు అంతస్తులోనికి ప్రభు ఆహ్వానించినటువంటి వాడే ఈ పవిత్రమైనటువంటి గురువు. మరి ఇటువంటి అమర క్రీస్తు, రెండవ క్రీస్తు, క్రీస్తు పోలినటువంటి వాడు ఈ గురువు. అందుకనే పునీత అగస్టిన్ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. గురువు గురించి పునీత అగస్టిన్ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, కంటికి కనబడని మహిమానితుడు ప్రసాదించే అమర క్రీస్తు ఈ గురువు. మనకి కంటికి కనపడదు, కానీ క్రీస్తు ప్రభుని మనందరికీ ప్రసాదించేటువంటి వాడే ఈ గురువు. ఎప్పుడైతే దివ్య బలి పూజలో మనం పాల్గొని ఈ దివ్య బలి పూజను మనము కొనియాడుతామో, ఆ దివ్య బలి పూజలో ప్రసాదించేటువంటి వాడే, క్రీస్తు ప్రభుని మనకు అందజేసేటువంటి వాడే, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మన ఆత్మలకు ఔషధముగా ప్రసాదించేటువంటి వాడే గురువు, అభిషక్తుడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకనే దూతలు, అతిదూతలు, భద్రాసునులు, వారి అందరికన్నా శ్రేష్టమైనటువంటి వాడు, దేవుని చేత అభినందించబడినటువంటి వాడు, దేవుని చేత ప్రత్యేకంగా దీవించబడినటువంటి వాడు ఈ యొక్క గురువు. మరి ఈ గురుత్వాన్ని స్వీకరించినటువంటి వారు, ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో చాలామంది ఉన్నారు, మనకు తెలిసినటువంటి వారు. వారి కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాము, వారిని మనం అభినందిస్తూ ఉన్నాము. మనవాడని మనము
గురువుని ప్రోత్సహిస్తూ ఉన్నామా? ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానించవలసినటువంటి విషయము ప్రియమైనటువంటి సహోదరులారా, గురువు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ గురుత్వము తల్లి గర్భము నుండి రూపొందక మునిపే నిన్ను నేను ఎన్నుకున్నానని ఇర్మియా ప్రవక్త 1వ అధ్యాయము 5వ వచనములో ఈ యొక్క వాక్యాన్ని మనము చదువుతాం. నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచి నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని అని ఇర్మియా ప్రవక్త ద్వారా సంఘములో, కథోలిక సంఘములో, కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలను మాతృగర్భమునందు పుట్టక మునిపే ప్రభు ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి ఈ గురువు. మరి ఇటువంటి గురువుని మనము ప్రోత్సహించాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను, మన యొక్క గొల్లప్రోలు కథోలిక సంఘంలో ఇప్పుడు వరకు అనేక మంది గురువులు ఉండవాలి. ఈ 50 సంవత్సరాలు పైబడి విశ్వాసములు ఉన్నటువంటి మన యొక్క కథోలిక సంఘం ఒక్క గురువును కూడా ఇప్పటి వరకు ప్రసాదించలేదు. మన విశ్వాసం ఏమిటి? మనం కథోలికులుగా పిలువబడుతూ ఉన్నాం. మరి ఈ యొక్క కథోలికత్వాన్ని, ఈ కథోలికుల యొక్క విశ్వాసాన్ని పెంపొందించాలంటే ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? ఈ కథోలిక విశ్వాసాన్ని మనము పెంపొందించాలి, బలపరచాలి, ప్రకటించాలి. అది మన చేతుల మీదే మన యొక్క బాధ్యత. ఒకప్పుడు ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వారు ఈ యొక్క విశ్వాసాన్ని వెదజల్లారు. మరి మన యొక్క బాధ్యత, విశ్వాసాన్ని పొందినటువంటి మనము తిరిగి వారి విశ్వాసాన్ని బలపరచడానికి అనేక మంది ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు మన గురువులు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీలో కుటుంబాలలో ఉన్నటువంటి వారిని ప్రోత్సహించండి. మీ యొక్క మనవళ్లను, మనవరాలను ప్రోత్సహించండి. వచ్చే 10 సంవత్సరాల్లో 10 మంది గురువులు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభుకి మనం వాగ్దానం ఇవ్వాలి, ప్రభుకి మనం విన్నవించుకోవాలి, ప్రార్థన చేయాలి. అందుకనే ప్రతిరోజు నేను గురువుల కోసం ఎందుకని అంటూ ఉన్నానంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. గురువులు మన కుటుంబాల నుండి వచ్చినట్లయితే దేవుడు తరతరాలని ఆయన ఆశీర్వదిస్తాడు. మనము తరతరాల నుండి దేవుని యొక్క దీవెనలు పొందుతాం. ఇది మనం గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదరులారా. అదేవిధంగా గురువులను ఎందుకు ప్రభు ఎన్నుకున్నాడంటే, నేను ఇంతకు ముందే చెప్పిన విధంగా దీనిని నా జ్ఞాపకార్థము చేయడానికి, దివ్య బలి సప్రసాదాన్ని, దివ్య సంస్కారాలని కొనియాడటానికి. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనములో ప్రభు తన యొక్క శిష్యులను పంపుచు, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై గురువులను ఆయన అభిషేకించారు. జ్ఞానస్నానం ఇచ్చి సువార్తను బోధించడానికి వారికి ఇచ్చినటువంటి ప్రథమ బాధ్యత, ప్రియమైనటువంటి సహోదరులారు, గురువులకి ప్రథమైనటువంటి బాధ్యత సువార్తను బోధించడానికి, తన యొక్క శిష్యులను జ్ఞానస్నానం ఇచ్చి తయారు చేయడానికి. రెండవది యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనములో, ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడును, మీరు ఎవరి పాపములనైతే క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని ప్రభు చెప్పారు. మొట్టమొదటిదిగా సువార్తను బోధించడానికి, రెండవది పాప ప్రక్షాళన చేయటానికి.
దివ్య సంస్కారం ద్వారా, ఈ పాప సంకీర్తనమైనటువంటి దివ్య సంస్కారం ద్వారా మన యొక్క పాపాలను కడగటానికి ఈ యొక్క గురువుని సాక్షాత్తు క్రీస్తు భగవానుడే గురువులో ఉండి మన యొక్క పాపాలను ప్రక్షాళన చేస్తున్నారని విశ్వసించాలి. మూడవది, ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన శరీర రక్తాలను దివ్యబలి పూజ ద్వారా మనకి అందించటానికి మెల్కిసెదెకు యాజకత్వాన్ని పొందినటువంటి గురువు హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి చూసినట్లయితే, ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారార్థమకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడి తాను పెక్కుల విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములను వనర్చిన వారితో అతడు సౌమ్యముగా ఉండగలడు. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకై కాక తన పాపముల నిమిత్తము కూడా ఆయన బలులను అర్పించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను చేసేటువంటి ఈ యొక్క దివ్య బలి పూజ మన యొక్క పాప పరిహారార్థమే కాకుండా నేను చేసుకున్నటువంటి పాపాల కోసం కూడా ఈ బలిని నేను ప్రభుకి సమర్పిస్తూ ఉన్నానని పునీత పౌలు హెబ్రీయులకు రాసిన లేఖలో మనం చదువు. ప్రియమైనటువంటి సహోదరులారా, చివరిగా క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞ, మనము ఒకరినొకరు ప్రేమించు, ఒకరి యొక్క పాదములు ఒకరము కడుక్కోవాలి. ఇది ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. ఈ గొప్ప ఆజ్ఞలో ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఎందుకు ఇతరుల్ని ప్రేమించాలి, ఎందుకు ఇతరులను ప్రేమతో మనం జీవించాలన్నది లేవి కాండము 19వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్కు చెప్తూ ఉంది. లేవి కాండం 19వ అధ్యాయం 18వ వచనం, పొరుగు వారిని మీద పగ తీర్చుకొనవలదు, వైరము పెట్టుకొనకూడదు, నీ వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. అందుకనే ప్రభు యొక్క ఆజ్ఞ ఇచ్చాడు, నూతన ఆజ్ఞ. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు చూసినా పగ, స్వార్థము, అసూయ, ఇతరులతో వైర్యాలు, దూషించటం, ఇది మన దైనందిన జీవితంలో మన భాగం అయిపోయింది. అందుకనే ప్రభు మనకి ఈరోజు ప్రత్యేకమైనటువంటి నూతన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. నేను ఏ విధంగా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించు. ప్రేమ ఎచట ఉండునో అచట దైవముండును, ప్రేమ ఎచట ఉండునో అచట దైవముండును, క్రీస్తు ప్రేమ ఒకటిగా దీవించెను మనలను, క్రీస్తు ప్రేమ ఒకటిగా దీవించెను మనలను, ఆయనందే ఆనందోత్సాహములు కొనెదము, ఆయనందే ఆనందోత్సాహములు కొనెదము, భయభక్తులు పెరుగొన జీవేశుని ప్రేమించు, హృదయపూర్వకంబుగా నిజముగా ప్రేమించు, ప్రేమ ఎచట ఉండునో అచట దైవముండును, ప్రేమ ఎచట ఉండునో అచట దైవముండును, ప్రేమ ఎచట ఉండునో
అచట దైవముండును. అందుచేత అందరము ఏకమై ఉందుము. అందుచేత అందరము ఏకమై ఉందుము. ప్రేమయ చట ఉండునో అచట దైవముండును. ప్రేమయ చట ఉండునో. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. అక్కడ దేవుని యొక్క మహిమలు జరగబడుతూ ఉంటాయి. అద్భుతాలు చేయబడుతూ ఉంటాయి. మనలో ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ, సోదర ప్రేమ. మనము దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఏ విధంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నామో మన యొక్క సహోదరుని కూడా పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనము ప్రేమించాలి. వారి కోసం ప్రార్థించాలి. అదే గొప్పది. ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ఏ విధంగా దీవించబడుతూ ఉన్నానో నా యొక్క సహోదరులు కూడా దీవించబడాలి. నేను ఏ విధంగా సంతోషంతో, ఆనందంతో, నా కుటుంబంతో చక్కగా ఆయురారోగ్యాలతో ఉన్నానో నా యొక్క సహోదరులు కూడా అదే రీతిలో దీవించబడాలి అని ఆలోచించాలి. ఆ విధంగా మనం జీవించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదే క్రీస్తు ప్రభు మనందరి నుండి కోరుకున్నది. తద్వారా ఈ యొక్క దివ్య బలి పూజలో ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు యొక్క దివ్య సప్రసాదాలని భుజించేటువంటి మనము ఆ యొక్క ప్రేమ మనలో ప్రజ్వలింప చేయాలని, మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, అసూయను, పగను, ఇతరమైనటువంటి సైతాను యొక్క ప్రలోభాల నుండి విముక్తి చేసి, పటాపంచులు చేసి, ఒకరితో ఒకరు సౌమ్యముగా, ప్రేమానురాగాలతో, ఆప్యాయతలతో జీవించే భాగ్యాన్ని మనందరికీ దయచేయమని ఈ యొక్క దివ్య సప్రసాదం ఇందులో మనము అనునిత్యము దేవుని యొక్క మహిమను పొందుతూ, దేవుని యొక్క అనుగ్రహాలు పొందుతూ దినదినాభివృద్ధి చెందాలని, మరి ముఖ్యంగా మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మన యొక్క బిడ్డలను దీవించాలని, మనవలను, మనవరాలను తన యొక్క సేవకు అనేక మందిని పిలువబడాలని, వారిని గురువులుగాను, కన్యశ్రీలుగాను వారిని దీవించి వారిని అభిషేకించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రతి ఒక్కరము ప్రార్థన చేస్తూ, ప్రార్థన చేయటమే కాదు, ప్రోత్సహించాలి. చిన్నప్పటి నుండే మనము మన బిడ్డల్ని ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహన మన సంఘాల్లో కరువైంది. చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులతో పెంచాలి. ఈరోజు నేను గురువయ్యానంటే నా తల్లిదండ్రులు, నా నానమ్మ దేవుని యందు భయభక్తులతో పెంచారు కాబట్టే నేను ఈ యొక్క గురుత్వపు అంతస్తులోనికి అడుగుపెట్టాను. నేను ఎప్పుడు చెప్తాను, చిన్నతనంలో 6వ క్లాసు చదివే సమయంలో మా నాన్నమ్మ ప్రతిరోజు ఉదయం 6 గంటలకి దివ్య బలి పూజకి తీసుకెళ్ళేది. నిద్ర కళ్ళలో ఉన్నవాడిని ఏం తెలిసేది కాదు. లేకపోతే చెంబుడు నీళ్లు ముఖం మీద జల్లి లాక్కుని తీసుకెళ్ళిపోయి. మరి అవి చేయబట్టే నేను ఈరోజు దేవుని యొక్క సేవలో అభిషక్తుడయ్యానని గర్వంగా చెప్పుకోగలుగుతాను. మరి ఎంతమంది తల్లిదండ్రులు అటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు ఆలోచించాలి. ఈ రోజుల్లో అందరూ కోరుకునేది ఏంటి? మన బిడ్డలు ఏమవ్వాలి? హీరోలు అవ్వాలి. తర్వాత ఏమవుతారు? జీరోలు అవుతారు. ఆలోచించండి. నేను చెప్పిన విధంగా వచ్చే 10 సంవత్సరాల్లో మన సంఘం నుండి 10 మంది గురువులు ఉన్నారు, 10 మంది సెమినార్లో ఉన్నారు. ఇప్పటికి 3 ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఎక్కువ మంది గురువులు అవ్వాలని సెమినార్లో ఉన్నటువంటి బ్రదర్ల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మన ప్రార్థన బలం, దేవుని యొక్క ఆశీస్సులు వారిపై కొమ్మరించబడి వారు తప్పనిసరిగా అభిషక్తులై మన యొక్క గ్రామానికి అనేకమైనటువంటి దీవెనలు పొందే విధంగా వారు దీవించబడతారని మనం నమ్ముతూ ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున
12 మంది శిష్యుల యొక్క పాదాలను కడగటం. పన్నెండు మంది శిష్యులు దయచేసి ముందుకు రండి.
Yes,